బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ కు రానున్నారు. ఎల్బీ నగర్ లో బీజేపీ బీసీ ఆత్మ గౌరవ సభకు ఆయన పాల్గొనున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు చేరుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తినే సీఎం చేస్తామని ఇటీవల అమిత్ షా ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రతిష్టాత్మకంగా బీసీ ఆత్మ గౌరవ సభను నిర్వహిస్తుంది. ఈ సభలో ప్రధానితో పాటు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వేదిక పంచుకోనున్నారు. మోదీ టూర్ నేపథ్యంలో ఎల్బీ నగర్ ప్రాంతం కాషాయమయమైంది. స్టేడియంలో విద్యుత్ దీపాలు, భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ కు రానున్నారు. ఎల్బీ నగర్ లో బీజేపీ బీసీ ఆత్మగౌరవ మహాసభలో ఆయన పాల్గొనున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు చేరుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తినే సీఎం చేస్తామని ఇటీవల అమిత్ షా ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రతిష్టాత్మకంగా బీసీ ఆత్మగౌరవ సభను నిర్వహిస్తుంది. సభలో ప్రధానితో పాటు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వేదిక పంచుకోనున్నారు. మోదీ టూర్ నేపథ్యంలో ఎల్బీ నగర్ ప్రాంతం కాషాయమైంది. స్టేడియంలో విద్యుత్ దీపాలు, భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ కు రానున్నారు. ఎల్బీ నగర్ లో బీజేపీ బీసీ ఆత్మగౌరవ మహాసభలో ఆయన పాల్గొనున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు చేరుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తినే సీఎం చేస్తామని ఇటీవల అమిత్ షా ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రతిష్టాత్మకంగా బీసీ ఆత్మగౌరవ సభను నిర్వహిస్తుంది. సభలో ప్రధానితో పాటు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వేదిక పంచుకోనున్నారు. మోదీ టూర్ నేపథ్యంలో ఎల్బీ నగర్ ప్రాంతం కాషాయమైంది. స్టేడియంలో విద్యుత్ దీపాలు, భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.